ఓకే ప్రియులారా, సిబిటి రేపల్లె యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో శుభాభివందనాలు. మరి ఇంకొక మంచి సందర్భానుసారమైన ఒక సబ్జెక్టుని చెప్పాలని ఆశపడి మీ ముందుకు వచ్చి ఉన్నాను ప్రియులారా. అదేమిటంటే సందర్భం, ఈ రోజున్న క్రైస్తవులకి, ఈనాటి ఉన్న క్రైస్తవులకి, లేదంటే ప్రజెంటు వాక్యము ఎవరైతే బోధించాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వినవలసిన అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే చాలా బైబిల్ చదివేటప్పుడు మరి ప్రశ్నలు రావటం, అనుమానాలు రావటం, ఏదో చెప్తున్నాం అర్థం కావట్లేదు మనకి అన్న సందేహంలో చెప్తున్నవారు కూడా ఉన్నారు అని చెప్పటానికి ఏమాత్రము మరి సంకోచించకుండా, తడువు చేయకుండా చెప్పొచ్చు ఈ మాట. ఎందుకంటే బైబిల్ గ్రంథము మనం చదివేటప్పుడు ప్రాముఖ్యంగా మనము పాటించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, మొదట మనము లేఖనం చదివేటప్పుడు ఆ లేఖనంలో ఉన్న, ఆ అధ్యాయంలో ఉన్న, ఆ వచనములో ఉన్న సందర్భము ఏమిటి అది తెలియాలి ముందు. అది తెలిస్తే సందర్భం మీకు దేని గురించి అన్న సందర్భం తెలుస్తుందనుకో, ఆ సందర్భంలోనే భావాన్ని తెలుసుకుంటారు మీరు. ఆ సందర్భంలో భావం తెలియాలంటే ముందు అసలు ఆ సందర్భంలో ఎంతమంది ఉన్నారు అర్థమవుతుందా? మనం చదువుతున్న వచనము, మనము చదువుతున్న అధ్యాయములోని వచనాలు అసలు ఎవరు మాట్లాడుతున్నారు అన్నది మీకు తెలియాలి, మనకు తెలియాలి. ఎవరు మాట్లాడుతున్నారు, మాట్లాడే వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అర్థం చేసుకోండి ప్లీజ్. చాలామంది మరి యూట్యూబ్ మనం చూస్తున్నాం, షార్ట్ మెసేజీలని సెకండు, నిమిషం, నిమిషం క్లిప్లింగ్ ఆ మెసేజీలు అయితేనే చూస్తున్నారు. ఏమొస్తుందండి? మనం ఒకటి ఆలోచిద్దాం. షార్ట్ మెసేజీ అని నిమిషము మెసేజీలు వింటే మన ఆత్మ జీవితానికి సరిపోతుందంటారా? మనం భోజనం చేస్తాం కదా 3 పూటలు. మమ్మీ అంత అన్నం వద్దు, అన్ని మెతుకులు వద్దు, ఒక్క మెతుకి పెట్టు సరే కడుపు నింపుకుంటారా అంటారా? ఆలోచించండి. ఒక్క నిమిషము, నిమిషము మెసేజ్ అయితేనే చూస్తాం. ఎందుకనో తినేటప్పుడు పళ్ళెం నిండా ఉండాలి, చాలా మెతుకులు ఉండాలి. ఒక్క మెతుకు మమ్మీ నేను నోట్లో పెట్టుకుని సరిపెట్టేసుకుంటాను అనేవాళ్ళు ఈ భూప్రపంచంలో లేరు. కడుపుకైతేనేమో కడుపు నిండా తినేయాలి, మరి లోపల ఉన్న దేవుడు పెట్టిన ఆత్మకి భోజనం అవసరం లేదా? ఒక మెతుకు పెడతావా దానికి? వద్దండి, అలా చేయొద్దు ప్లీజ్. ఈ మెసేజ్ మొత్తం వినండి, మీకోసం చేస్తున్నాను నేను, మీకోసం. ఎందుకంటే చాలామందికి ఈ వ్యత్యాసము తెలియట్లేదు. సరే, ఒక సందర్భము మనం మాట్లాడుకునేటప్పుడు, లేదంటే ఒక వచనం మనం చదివేటప్పుడు ఎవరు ఆ వచనాన్ని ఎవరు మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడే ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు,
అక్కడ అక్కడ సందర్భం ఏంటి, అక్కడ ఉన్న కాలం ఏంటి, అక్కడ ఉన్న భాష ఏంటి, ఇవన్నీ కూడా మనస్సులో పెట్టుకుని బైబిల్ ఓపెన్ చేసి చదవాల్సిన పరిస్థితి. ఏదో బైబిల్ తెరిచేసి ఒక వచ్చిన చదువుకుని వెళ్ళిపోతే ఎప్పటికీ బైబిల్ అర్థం కాదండి, ఎప్పటికీ. అలాంటి సందర్భమే ఒక్క సందర్భము మీకు ఎత్తి చూపిస్తాను. అదేంటంటే మార్కు సువార్త. బాగుందండి, ఇది చాలా కష్టమైన సబ్జెక్టు, కొన్ని గంటలు చెప్పాల్సిన సబ్జెక్టు. మీకు కొద్ది నిమిషాలలోనే అందిస్తా. ఎందుకంటే నిమిషం అర నిమిషం చూసే మనము కొన్ని నిమిషాలు చూడాలంటేనే టైం లేదనేస్తాం, స్వైప్ చేసేస్తాం, అంటే ఫార్వర్డ్ చేసేస్తాం మెసేజ్ని. అలా ఎప్పటికీ చేయొద్దండి, ఎప్పటికీ చేయొద్దు. మీ మేలు కోరి ఈ యొక్క మాటలను అందించడానికి ఆశపడి నేను ముందుకొచ్చాను కనుక ప్రియులారా, మార్కు సువార్త చూడండి, మీరు బైబిల్ తీయండి, మీరు బైబిల్ చేసి దగ్గర పెట్టుకుని చూడండి. నేను ఒక సందర్భాన్ని మీకు చెప్తాను, అర్థమయ్యేటట్టు చెప్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఏముంది అక్కడ? నేను చెప్పాను కదా, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సందర్భం ఏంటి, కాలం ఏంటి, భాష ఏంటి తెలియాలి. ఇప్పుడు మీకు నేను చెప్తానుగా, ఖచ్చితంగా తెలిసేటట్టు చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా? ఒక్క కొద్ది నిమిషాలు దేవుడి కొరకు కేటాయించండి. సరే, ఇక్కడ ఈ వచనంలో మాట ఏముంది చదువుకుందామా? చూడండి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అదంతా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ వచనంలో ఎంతమంది కనపడుతున్నారు మీకు తెలుసా? అదే చెప్పాను, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నారు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన శిష్యులతో మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించండి. ఈ వచనంలో అర్థము, భావం మీకు అర్థమైపోతే బైబిల్ చదివేటప్పుడు ఏ విషయమైనా మీకు అర్థమవుతూ ఉండిద్ది. ఓకే, అంత మాదే, అంత మనదే, అంత మేమే అనుకోకూడదు. బైబిల్లో కొన్ని మాటలు నెరవేర్చబడడానికి ఇంకా ఉంది, నెరవేర్చబడలేదు. కొన్ని మాటలు నెరవేర్చబడ్డాయి, కొన్ని జరుగుతున్నవేవో, జరిగిపోయినవేవో, జరగబోతున్నవేవో ఆలోచించాలి. మరియా ఉంది కదా, ఉంది కదా, యేసు ప్రభుని పరిశుద్ధాత్మ వలన కనిన మరియా. ఆ మరియమ్మ దగ్గరికి వచ్చి ప్రవచనం చెప్పాడు. నువ్వు ధన్యురాలివి, ఏమండి, నువ్వు ఒక మగబిడ్డని కంటావు, లేదంటే ఒక రక్షకుడిని కంటావు అని చెప్పాడు. అవునా? ఆ మాట చదువుకుంటూ ఇంకా కన్నిద్ది మరియా, ఇంకా రక్షకుడు వస్తాడు అని అనుకుంటే నీవు భ్రమ, నీకు అర్థం కాల. బైబిల్ అయిపోయింది, కనేసింది. ఆయన పసివాడుగా పెరిగాడు, పెద్దయ్యాడు, అందరికి సువార్త అందించాడు, శిష్యుల్ని సంపాదించుకున్నాడు, శిష్యులకి తన వాక్యం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంకా కంటాడు, కనిద్ది అనుకుంటే అదే బైబిల్ చదివేటప్పుడు కనీస జ్ఞానం అంటారు దీన్ని. కనీస జ్ఞానం ఆలోచించాలి. ఈ రోజున క్రైస్తవుల మీదకి ఏమండి, ఈ భారతదేశంలో ఉన్న హిందువులు
ఎందుకు వస్తున్నారు? సరిగ్గా బైబిల్ మనకే అర్థం కాలేదండి. చదవటం, చెప్పటం అర్థం కాల, చదివింది గ్రహించుకోవటానికి అర్థం కాల, చదివిన విషయం మీద గ్రిప్ లేదు. మరి ఎలా చెప్తారు బైబిల్ని చెప్పండి? ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈరోజు ఈ వచనములో, చదవబడిన వచనములో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులకి సువార్త భారాన్ని అప్పచెప్తున్నాడు. ఏమండి ఇక్కడ సందర్భం ఏంటి? వాక్యాన్ని ప్రకటించండి. ఎక్కడ? సర్వలోకానికి వెళ్ళి. ఎవరితో? శిష్యులతో. ఎవరు? యేసు ప్రభు శిష్యులతో చెప్తున్న మాట. మళ్ళీ ఏంటండి? యేసు ప్రభు నీకు కాదు, నాకు కాదు, అక్కడ ఉన్న ఆ కాలంలో యేసు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు. అర్థమైందా? ఆ శిష్యులతో చెప్పిన తర్వాత, నేను చెప్పినట్టుగా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త అందిస్తే, ఏ సువార్త అయితే మీరు అందిస్తున్నారో, ఏ సువార్త అయితే ప్రజలు వింటారో, ఆ విన్నవాళ్ళు బాగానండి, ఆ విన్నవాళ్ళు నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడతాడు. మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చేయండి. మీ మాట, మీ సువార్త, మీ యొక్క వాక్యం విన్నవాడు నమ్మి బాప్తిసం తీసుకుంటాడు, ఆడు రక్షింపబడతాడు. ఒకవేళ మీ మాట వినకుండా, దేవుడు మాట లెక్క చేయకుండా తిరిగేవాడు శిక్ష అనుభవిస్తాడు అని యేసు ప్రభు శిష్యులతో చెప్తున్న మాట. గుర్తుపెట్టుకో. అర్థమైందా? మీరు వెళ్ళండి, సువార్త అందించండి. నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష. మీరు వెళ్ళి చెప్పండి అంటే చెప్పే రకమేనా? ఆలోచించండి. చెప్పినంటే వెళ్ళిపోతారా? అయ్యా రైండ్రా, ప్రార్థన చేసుకోండి, నాతో మోకరించండి అంటే ఏమయ్యారు వీళ్ళు? ఆయనేమో రక్తము కారునంతగా ఏడుస్తున్నాడు మోకరించి తండ్రి దగ్గర. వీళ్ళేమో ఏమండి కొంచెము దూరములో నిద్రపోతూ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడే ఆయన మాట సరిగ్గా విన్నని శిష్యులతో చెప్తున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళండి అంటే వెళ్ళిపోతారా? ఈ యేసు ప్రభు ఉన్నప్పుడే, ఆయనతో ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు, చూసినప్పుడే ఆయన విడిచిపెట్టి పారిపోయారు. ఆలోచించండి. శ్రమ వచ్చినప్పుడు పారిపోయారు. శ్రమ వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పారు వీళ్ళు. ఆయన ఎవరో మాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు అనే స్థాయి నుండి వీళ్ళు సువార్తకు పంపాలి అంటే ఇప్పుడు ఆసామాసాగా వీళ్ళు వెళ్ళి సువార్త చేయరు. ఒకవేళ సువార్తే చేస్తే వీళ్ళని బైబిల్ పూర్తయ్యేంత వరకు భూమి మీద అట్టి పెట్టరు ఈ మూర్ఖపు జనం. కనుక వీళ్ళకి ఇప్పుడు ఏవో వరాలు ఇవ్వాలి, ఇస్తేనే వెళ్ళాలి, వెళ్ళిన వాళ్ళు చెయ్యాలి, ఎలా జరిగిందని ఆలోచించాలి ప్రజలు, అప్పుడు వీళ్ళు వాక్యం చెప్పాలి. వెసులుబాటు కోసం వరాలు ఇస్తున్నాడు దేవుడు. వాళ్ళకి స్వస్థతలు లేవని కానీ, వరాలు లేవని కానీ మేము చెప్పం. కానీ కాలాన్ని చూడండి, భాషను చూడండి, సందర్భాలు చూడండి. అవసరాన్ని బట్టి దేవుడు వారి చేత చేపించుకున్నాడు స్వస్థతలు. అవసరాన్ని బట్టి. ఏందయ్యా అవసరం అంటే 66 పుస్తకాలుగా బైబిలు పూర్తవ్వటానికి
అప్పుడు ఉన్న జనాంగానికి, శిష్యులకి స్వస్థతలు అవసరమైనవి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళమనంగానే వెళ్ళేవాళ్ళు కాదు. అసలు యేసు ప్రభుని నమ్మారా వీళ్ళంటే నమ్మలేదు. అది ఎలా మీరు చెప్పగలరు అంటే, ఒక్క నిమిషం మీరు చరిత్రలోకి తీసుకెళ్ళి మరలా ఇక్కడికి వస్తా. మోషే గారు ఐగుప్తుల్లో పెరిగి పెద్దవాడై సకల విద్యలు అభ్యాసం చేసిన తర్వాత ఐగుప్తుడిని చంపి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యమునకు వెళ్ళాడు. వెళితే అక్కడ 40 సంవత్సరాలు తర్వాత దేవుడు దేవదూత కనపడి మాట్లాడుతుంటే, అయ్యా 430 సంవత్సరాల నుండి నా జనాంగము ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. వాళ్ళు మూలుగులు నా చెవుకి వినిపించే. మోషే, ఇప్పుడు నువ్వు నా జనాంగానికి నువ్వు నాయకుడిగా బయలుదేరి వెళ్ళాలి ఇక్కడి నుండి అన్నప్పుడు, అయ్యయ్యో నేను ఎలా వెళ్తాను ప్రభు? నా నాలుక తిరగదు, నేను నత్తివాడిని, నాలుక మాన్యం గలవాడిని, మాట సరిగ్గా రాదు, అతన్ని పంపించు అని చెబుతుంటే, ఎందుకు మోషే, నువ్వే కావాలి నాకు అని పట్టుపట్టినప్పుడు దేవుడు, నేను వెళ్ళినప్పుడు నిన్ను ఎవరు పంపించారంటే నేనేం చెప్పాలి అన్నప్పుడు, నీ పేరంటే ఏమి చెప్పాలంటప్పుడు, నేను ఉన్నవాడును అని చెప్పు అన్నప్పుడు, అది చెప్తే ఎలా ఉంటారు? అప్పుడండి మోషే ఇశ్రాయేల్ని కాపాడడానికి, ఐగుప్తు నుండి తీసుకురావటానికి, ఈయన నాయకుడుగా వెళ్ళటానికి, అక్కడ నిరూపించుకోవటానికి, అక్కడ ఫరో సైన్యము, ఫరో నోరు మూసుకుని ఉండటానికి ఒకనాడు మోషేకి సూచక్రియలు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ బాగా చదవండి. తీసుకురావటానికి ఏం అవసరమైనవి? సూచక్రియలు, అద్భుత క్రియలు అవసరమైనవి. 10 తెగుళ్ళు ఐగుప్తులో వచ్చినాయి, మీకు గుర్తుందో లేదో? ఎందుకు? అక్కడి నుండి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డం వస్తే పాయలైపోయి. ఎందుకు? అవి లేకపోతే ఆనాడు జనాంగము నడవలేదు. అవి లేకపోతే ఇదిగో బైబిల్ 66 పుస్తకాలుగా ఈనాటికి నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చేది కాదు. ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసి 4 మాటలు చెప్తే ఒక పుస్తకం పూర్తవుతుంది. గుర్తుపెట్టుకో. ఏమనుకున్నారండి? బైబిల్ ఏదో చేతిలోకి వచ్చేసింది, అది ఎలాగో వచ్చేసింది, దీని వెనకాల కష్టం లేదు అనుకోకండి. కష్టం ఎంత ఉందో తెలుసా? రక్తాలు కార్ని 12 మంది రక్తాలు. యేసు రక్తం కూడా అందులో ఉంది. ఏబేలు రక్తం కూడా అక్కడ ఉంది. ఏబేలు మొదలుకొని ఇప్పుడు వరకు చనిపోయిన పరిశుద్ధుల రక్తము. ఆలోచించండి ప్రియులారా, ఉత్తినే 66 పుస్తకాలుగా బైబిల్ పరిశుద్ధ లేఖనం మన చేతిలోకి రాలేదు. చరిత్ర అది. ఇప్పుడు ఇక్కడికి వస్తే వీళ్ళు వెళ్ళిపోయి సర్వ సృష్టికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించకమంటే ప్రకటిస్తారు వీళ్ళు? మా మాట ఎవడంటాడయ్యా? నిన్నే చంపేయటానికి, నిన్నే గుద్దేయటానికి, నిన్నే పొడిసేయటానికి, నిన్నే తిట్టేయటానికి, నిన్నే తమిరి అరణ్యంలో దాక్కున్నావే నువ్వే, మేము వెళ్ళి చెప్తే బ్రతకనిస్తారా? అలాంటి ఆలోచనతో నిండుకున్న వారై, నమ్మన వారై, శిష్యులు ఉన్నప్పుడు శిష్యులకి చెబుతున్న చక్కటి మాటలండివి. సర్వసృష్టికి వెళ్తారా? వెళ్ళండి. మీ మాట వింటే వాళ్ళందరూ రక్షణ పొందుతారు, వినపోతే శిక్ష. కానీ మేము ఎలా వెళ్ళాలి చెప్పాలి? ఎలా చెప్పాలంటారు కదా. మీకు నేను చెప్తున్న మాట, మీకు యేసుప్రభు చెప్తున్న మాట, శిష్యులకి యేసుప్రభు చెప్తున్న మాట ఏందయ్యా అంటే,
ఇప్పుడు 17వ వచనంలోకి రండి. మరలా శిష్యుల దగ్గరికి వచ్చేసాడు. 16వ వచనం, మేము వీళ్ళెళ్ళి బోధిస్తే రక్షింపబడతారు, బోధ వినకపోతే శిక్షని విన్నవారికి చెప్తున్నాడు. వీరు వెళ్ళి చెబితే ఒకవేళ ఆ స్థితి ఉంటుందని చెప్పి మళ్ళీ 17వ వచనం వచ్చేటప్పటికి, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం వచ్చేటప్పటికి చూడండి ప్రియులారా, నమ్మిన వారు వలన ఈ సూచక్రియలు కనబడును అన్నాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు ప్రభు? మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చేసాడు. మీరు ఎక్కడున్నారు? నమ్మిన వారనంటే వీళ్ళెళ్ళి బోధించిన వాళ్ళు అల్లా చేసేస్తారు అనుకున్నారు మీరు. వీళ్ళు బోధ చెబితే ఆ బోధ ఉన్న వాళ్ళు రక్షణ పొందితే, బాప్టిజం తీసుకుంటే వాళ్ళు కూడా ఈ వరాలన్నీ వచ్చేసి అలా వచ్చేసి ఇదిగో మా దగ్గర కూడా వచ్చేసాయి అంటున్నారే. నిజంగా వచ్చాయా? నిజంగా వస్తాయా? ఆ రోజున ఆ కాలమున వారికి ఎందుకు ఇచ్చాడు ఆ వరాలు? ఆలోచించండి. ఇది తప్పుడు బోధని మీరు దయచేసి ఫార్వర్డ్ చేయొద్దు. ఈ మెసేజ్ని చివరి వరకేనండి. మీ ఖచ్చితమైన ఆన్సరు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. మళ్ళీ శిష్యుల దగ్గరకు వచ్చి, నమ్మిన వారు వలన ఈ సూచక్రియలు. ఇంతకీ శిష్యులు నమ్మకపోవటం ఏంటని మీరు ఆశ్చర్యపోతున్నారా? యేసు ప్రభుని శిష్యులు నమ్మలేదండి, నమ్మలేదు, తిరిగారు అంతే. వాళ్ళతోనే ఇంకా మిగిలి ఉన్న గ్రంథాలు, మిగిలి ఉన్న పరిశుద్ధ లేఖనము మొత్తము రాయించాలి అంటే వాళ్ళని నిలబెట్టాలంటే ఇదిగో యేసు ప్రభువు ఈ అధ్యాయములో తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ప్రియులారా. చివర వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ముందు వీళ్ళని ఎలాగైనా దేవుడు మాట చెప్పడానికి వాడుకుని ఈ 66 పుస్తకాలుగా పరిశుద్ధ లేఖనము చివరి వరకు రాసే వరకు వీళ్ళు ఉండాలంటే వీళ్ళకి కొన్ని వరాలు నేను ఇవ్వాలి, లేకపోతే చెప్పరు వీళ్ళు. ఒకవేళ చెప్పటానికి వెళ్ళినా 66 పుస్తకాలు బైబిల్ పూర్తి అవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారు? లోకము చంపేస్తుంది. లోకము చంపకుండా ఉండాలంటే కొన్ని అద్భుత కార్యాలు చేయాలి. ఆలోచించండి. బైబిల్ ఎలా ఆలోచించాలి ప్రియులారా? ఏదో మనకిష్టం వచ్చినట్టు చదువుకొని ఏ వచ్చిన చూసినా మనదే అనుకుంటే భ్రమపడుతున్నారు. మీ మీద ప్రేమతో చెప్తున్నానే తప్ప పగేమీ లేదు ప్రియులారా. మీరేమనుకున్నా పర్లేదు, ప్లీజ్ వాక్యాన్ని దగ్గరకు రండి. నమ్మిన వారు వలన ఈ సూచక్రియలు కనబడతాయి అంటే, ఇప్పుడు నమ్మని వారు ఎవరంటే లోకంలో ఉన్నవారు అనుకుంటున్నారు. ఈ వచనం చదువుతున్న చాలామంది కాదండి, లోకములో ఉన్నవారు గురించి కాదు, లోకములో ఉండి ఏర్పరచబడిన వారు శిష్యుల గురించి చెప్తున్న మాట. పోనీ శిష్యులు నమ్మలేదంటారా? నమ్మారో లేదో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. నమ్మారో లేదో చూపిస్తా చూడండి. ఇప్పుడు అదే మార్క్స్ వార్త 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. వాళ్ళు నమ్మారో నమ్మలేదో మీకు డౌట్ ఉంది కదా. వాళ్ళు నమ్మకపోవటం ఏంటండి? ఆయనతో ఉన్నవారు, ఆయనతో చూసిన వారు ఇదంతా చూసి కూడా నమ్మకపోవటం ఏంటండి? శిష్యులు నమ్మకపోవటం ఏంటండి? ఆ వచ్చిన శిష్యులది కాదండి, మాదండి, లోకాందండి అని చెప్పకండి. అందుకనే సందర్భం తెలియాలి నీకు, ఎవరితో మాట్లాడుతున్నారు అని ఖచ్చితమైన ఎవరన్నా నీకు రావాలి. ఇప్పుడు చూడండి, నిజంగా శిష్యులు నమ్మలేదంటే మీరు నమ్మరు కదా, నమ్మరు. శిష్యులు నమ్మకపోవటం ఏంటి అంటారు.
కానీ శిష్యులు యేసు ప్రభుని తిరిగి లేచాడు అంటే నమ్మలేదు. నమ్మని ఈ శిష్యులకి నమ్మించడానికి కొన్ని సూచక్రియలు, వరాలు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళకి తప్పదు. ఇదంతా కూడా ఎందుకంటే 66 పుస్తకాలుగా బైబుల్ పూర్తవ్వాలి, నీ చేతిలోకి నా చేతిలోకి ఈ తరానికి రావాలి అంటే వాళ్ళకి అక్కడ అవసరం. అది అవసరం. నమ్మారా నమ్మలేదా శిష్యులు అంటే మనం అనుకుంటాం శిష్యులు నమ్మారు అనుకుంటాం, శిష్యులు యేసు ప్రభుని నమ్మలేదు. ఎలా చెప్పగలము? చూడండి, మార్కు సువార్త 16:9 ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడ్డాడు. లేచిన తర్వాత ఎవరు కనబడ్డాడు? మరియకు. 7 దయ్యాలు వెళ్ళగొట్టిన మరియకు కనపడ్డాడు. కనపడిన తర్వాత ఈమె ఏం చేసింది? మరియ ఏం చేసిందంటే ఆయనతో ఉండిన వారు ఎవరో, ఆయనంటే యేసు ప్రభువుతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా, ఆయనతో ఉన్నవారు శిష్యులు ఏం చేస్తున్నారు? ఏడుతున్నారు. ఎందుకు? వెళ్ళిపోయారు, ప్రభు వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు, లెగుతానన్నాడు, లేచాడో లేదో, ఆయన ఎలా లెగుతాడు చచ్చిపోయినవాడు అని భ్రమలో ఉండిపోయారు వీళ్ళు. మరియా చూసింది, మరియకు కనపడ్డాడు. మరియా వచ్చి శిష్యులతో చెప్తుంటే వాళ్ళు విన్నారా? విన్న మాటని నమ్మారా లేదన్నది మీ యొక్క మనోనేత్రాలు వెలిగించుకుని తెరవబడి ఈ లేఖనాన్ని మీరు చదవండి, మీకు అర్థమవుతుంది ప్రియులారా. ఇది తప్పుడు బోధ కాదు, ఇది ఎప్పుడో మరుగున పడిపోయి అర్థం చేసుకునే దశలో ఈ మనము లేక ఎన్నో పొరపాట్లు జరిగిపోతున్నాయి ప్రియులారా. చూడండి మరియకు కనపడ్డాడు. మరియా వచ్చి ఏడుస్తున్న శిష్యులకు ఏం చెప్తుంది? ఆమె వెళ్ళి ఆ సంగతిని వారికి తెలియజేసినే కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడ్డాడనియో వారు ఎవరు విని? శిష్యులు విని నమ్మకపోయిరే. నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తుందా? ఆలోచించండి. బైబిల్ అలా చదవాలి. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయామనుకో, 16 అధ్యాయం 15 వచ్చిన కానీ కిందకి వెళ్ళిపోయామనుకో, నీకేం అర్థం కాదు. ఇప్పుడు పైకి తీసుకెళ్ళా, కిందకి చెప్పి అసలు ఎవరున్నారు ఆ సందర్భంలో, నమ్మని వారు ఎవరు అని పైకి తీసుకెళ్తే పైనుండి చదువుతుంటే కొన్ని పువ్వు ఈడిపోయినట్టు చక్కగా విడిపోతుంది. చూడండి, నమ్మారా? ఆమె వచ్చి చెప్తే నమ్మారా? బ్రతికేడు బాబు, నేను కనపడ్డాడు, నేను చూశానంటే ఆయన బతికేయడని కానీ లేచేయడని కానీ ఎవరు నమ్మలేదు? శిష్యులే నమ్మలేదు. వాళ్ళకి మరి వరాలు ఇవ్వద్దా? బైబిల్ పూర్తి అవ్వద్దా? పూర్తయిన బైబిల్ నీ చేతిలోకి నా చేతిలోకి రావద్దా? ఆలోచించండి. ఇలా ఆలోచించి ఇలా చదవాలండి, ఇలా నేర్చుకోవాలండి. బైబిల్ నేర్చుకోవాలి. ఆలోచిద్దాం ప్రియులారా. కిందకు వద్దాం. 10వ వచనంలో ఏంటి? ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏం పడుతున్నారు? దుఃఖపడుతున్నారు. వెళ్ళిపోయాడు ప్రభు, చచ్చిపోయాడు, లెగుతానని చెప్పాడుగా. నమ్మారా? నమ్మిన వాళ్ళైతే ఎందుకు ఎడతారు? లెగుతాడు కదా ప్రభు, మళ్ళీ వస్తాడు కదా అనుకుని సంతోషపడేవాడు. నమ్మలేదు కనుక చనిపోయిన యేసును చూసి చచ్చిపోయాడని ఏడుస్తున్న వేళ ఆమె వెళ్ళి ఆ సంగతి, నాతో కనబడిన సంగతి వారికి తెలియజేసెను గాని వాళ్ళేమయ్యారు? ఆయన బ్రతికున్నాడనియు ఆమెకు కనపడ్డాడనియు వారు విని నమ్మకపోయిరే. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు బ్రతికున్నాడని, మరియకు కనపడ్డాడని, ఏంటంటే సమాధి గెలిచాడని నమ్మారా? నమ్మలేదా?
నమ్మలేదు. నమ్మని వారికి చెబుతున్న మాటలు, నమ్మని వారికి ఇస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న వరాలు. ఇప్పుడు 11వ వచనం కూడా చదివాం కదా. నమ్మలేదు 11వ వచనంలో వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు గాని వారు వీరు మాటైనను నమ్మకపోయిరే. నమ్మలేదు. ఇంతకీ నిజంగా అందరికి తెలిసిందా? అందరూ నమ్మలేదా అంటే అందరూ నమ్మలేదు. చాలామంది సారీ అండి, తోమ ఒక్కడే నమ్మలేదు ఏంటి. ఆయన గాయాల్లో ఏలు పెడితే కానీ తోమ ఒక్కడికి అవిశ్వాసం కాదు, ఎవరూ నమ్మలేదు. బైబిల్ ఎవరు నమ్మలేదని ఎలా చెప్తాం? ఇది అక్కడ చదివి పైన సందర్భం మొత్తము 14వ వచనంలో చక్కగా ఉంది చూడండి. పిమ్మట ఎంతమంది? 11 మంది. ఎంతమంది? 11 మంది. ఎవరు వాళ్ళు? శిష్యులు. రాయబడి ఉందో లేదో చూడండి ప్రియులారా. నేనేమి మబ్బి పెడతలేదు, దాయట్లేదు, ఉన్నట్టే మీకు చెప్తున్నాను. నాకేదో బయలుపరచబడింది రాత్రి, ఉదయకాలం చెప్పేస్తున్నాను, మీరు వినేయండి, మీరు నమ్మేయండి. అస్సలు వద్దండి, అలా నమ్మొద్దు. నిజం, సత్యం, వాక్యం ఇది కరెక్టు అనుకుంటేనే నమ్మండి. సారీ అండి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనంకు కూర్చున్నప్పుడు, ఎంతమంది? 11 మంది. ఎవరు? శిష్యులు. భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన, ఇక్కడ ఎవరు ఆయన అంటే? ఆలోచించండి. ఆయన అంటే ఎవరు చెప్పండి? ఎవరిని పెట్టుకుంటారు అక్కడ? సందర్భంలో ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఏం జరుగుతుంది తెలియాలి కదా. తెలియాలా వద్దా? ఎలా పడితే అలా చదువుకుని నిలిపోతారా బైబిల్? తప్పు, పాపం. అది పాపం అండి, అలా చేయకూడదు. చూడండి, పిమ్మట 11 మంది శిష్యులు భోజనంకు కూర్చున్నప్పుడు ఆయన అంటే ఎవరు? యేసుప్రభు. అక్కడ యేసుప్రభుని పెట్టుకోండి. యేసుప్రభు వారికి ప్రత్యక్షమై. అర్థమైందా? మరియ వచ్చి చెప్తే నమ్మలేదు వీళ్ళు. ఇప్పుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? 11 మందికి. ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? భోజనం కాడ. అక్కడ కూర్చుని ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూచిన వారి మాట, ఎప్పుడైతే మొట్టమొదట మగ్దలేనే మరియకి కనపడ్డాడో యేసుప్రభు, ఆమె వచ్చి శిష్యులకి చెప్పిందో వాళ్ళ మాట నమ్మనందున ఇప్పుడు ప్రత్యేకమైన దృశ్య రూపంలో ఆయన కనపడుతున్నాడు. ఎవరికంటే? 11 మంది శిష్యులకే. గుర్తుపెట్టుకోండి బాగా. శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట, మగ్దలేనే మరియ మాట నమ్మనందున, ఆమె మాట నమ్మనందున వారి అపనమ్మిక. ఏ నమ్మిక? అపనమ్మిక. ఎవరు? శిష్యులు. వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించి. ఎవరిని గద్దించాడు? ఎవరిని? నిన్ను, నన్ను కాదు. అక్కడ ప్రజెంట్ జరుగుతున్న సీన్ ఏంటి, సందర్భం ఏంటి ఆలోచించి ఒకసారి ప్లీజ్. బైబిల్ని ఇలా నేర్చుకోండి. సెకండ్ చాలా, నిమిషం చాలా. ఏం నేర్చుకుంటావు? మెతుకులు తిని వెళ్ళు, సస్తావు నువ్వు. ఆకలి అని 6 ప్రసంగాలు, నిమిషం ప్రసంగాలే కావాలా నాయనా? కావాలమ్మా?
ఏమెక్కిద్ది? బుర్ర ఇంత ఉంది, ఏం లాభం? దేవుడి జ్ఞానం ఒక్క అక్షరం కూడా లేదు. వద్దండి ప్లీజ్, అలాంటి పరిస్థితులకి క్రైస్తవమా మీరు వెళ్ళొద్దు. వినండి, నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, నేను చెప్పే దాంట్లో ఎక్కడన్నా మీకు తప్పు అనిపిస్తుందా చెప్పండి ప్లీజ్. కామెంట్ చేయండి. ఒకవేళ నా చెప్పే దాంట్లో ఏదైనా మాట దొరికింది అంటే ఖచ్చితంగా నేను దిద్దుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బైబిల్ ముందు నువ్వైనా నేనైనా ఎవరైనా కానీ తక్కువే. బైబిలే గొప్ప, గుర్తుపెట్టుకో. ఓకే, ఇక్కడ తాను లేచిన తర్వాత తాను చూసిన వారు మాట శిష్యులు నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. శిష్యులని యేసు ప్రభు లేచిన తర్వాత, మరణించి సమాధి చేయబడిన తర్వాత, సమాధిని గెలిచిన తర్వాత చూసిన వారు వచ్చి శిష్యులకి చెప్తే వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉండి నమ్మనందున వాళ్ళకి ప్రత్యక్షమై కనబడి గద్దించి చెబుతున్నాడు. అర్థమవుతుందా? చెప్తున్నాడు. గద్దించిన తర్వాత రే మీరు సర్వ సృష్టికి వెళ్ళమంటే పరిగెత్తారని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే అసలు లేచాడు అన్న మాట వినే మీరు నన్ను నమ్మలేదు. మీరు వెళ్ళిపోయి సువార్త చేస్తారని నేను ఎలా అనుకుంటాను? నేను అనుకోలేదు కనుకనే మీకందరికీ మళ్ళీ కనబడటానికి వచ్చాను. అవసరం ఉంది కాబట్టి వచ్చాను. సారీ అండి, అవసరం ఉంది కాబట్టి వచ్చాను శిష్యుల దగ్గర పల్ల. వచ్చిన తర్వాత ఇదిగో 15వ వచనంలో 16వ అధ్యాయం 15వ వచనం మార్కు సువార్తలో చెప్పినట్టుగా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చేశానంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతారు అనుకున్నారా? వీళ్ళు వెళ్ళరు, తెలుసు. ఆయనతో ఉండే పారిపోయిన వాళ్ళండి. ఆయన సిలువు దగ్గరికి యోహాను తప్ప ఎవ్వరు కూడా వచ్చిన వారు కాదు, భయపడిపోయారు. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు ప్రభు ఎల్లక ముందే భూమి మీద స్థిరపరచాలి. ఇప్పుడు ఇంకా కొన్ని వచ్చిన వాళ్ళ తర్వాత యేసు ప్రభు ఆకాశములోకి వెళ్ళిపోతున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళ ముందే భూమి మీద ఉండగానే వీళ్ళకి ఏం చేయాలి? వాక్యంలో స్థిరపరిచి ఇదిగో ఇప్పుడు మార్కు సువార్త జరుగుతుంది. ఇక తర్వాత మార్కు సువార్త తర్వాత పుస్తకాలు లేవు. ఎప్పుడు? ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నప్పుడు. జరగాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? జరిగించడానికి వెళ్ళాలి. వీళ్ళు సూచక్రియలు చేస్తుంటే ఆ చేసినవి ఆశ్చర్యపడి ప్రజల్ని నిలబడితే, ఇదిగో ప్రభు వలన మేము చేసామురా, ఏ ప్రభువునైతే మీరు నమ్మక చంపారో ఆ చంపిన ఆయన బ్రతికేడు. అర్థమైందా? సమాధిని చీల్చుకొచ్చాడు మా ప్రభు అని గళమెత్తి చెప్పాలి అంటే ప్రభు గురించి కొన్ని ఆశ్చర్యపోయే వరాలు వాళ్ళకి ఇచ్చి చేపించాలి. మరి ఆ మాట చెప్పాలంటే ఎందుకు? బైబిల్ పూర్తి అవ్వాలి కదా. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే 66 పుస్తకాలుగా తండ్రి మనసులో ఉన్న మాటలన్నీ భూప్రపంచానికి అందించాలి అంటే మేము సావైన పనంగా పెట్టి, మా జీవితాన్ని పనంగా పెట్టి మేము చెప్పాలి. ఎల్లంగానే సంపకంగా ఉండటానికి సూచక్రియలు చెయ్యాలి. ముందు గుర్తుపెట్టుకోండి. ఈరోజు అందరూ చేస్తున్నారంటే అందరికి జరుగుతున్నాయంటే
ఒక రిఫరెన్స్ చూపిస్తా, ఇక్కడ ఒక రిఫరెన్స్ చూపిస్తా. ఏమండి అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి, అదే వాళ్ళు చేసినట్టుగా వీళ్ళు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం అవసరమై చేశారో నీకు అర్థం కావాలి. నీకేం అవసరం అని చేస్తున్నావో నీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? వాళ్ళకి ఏం అవసరం? 66 పుస్తకాలుగా బైబుల్ పూర్తవ్వాలంటే స్వస్థతలు, సూచక్రియలు అవసరమైనవి. అర్థమైందా? ఈ సమయంలో అందరూ చేస్తున్నారంటే చేస్తారు బాబు, చేయరని నేను చెప్పట్లేదు కదా, చేస్తారనే చెప్తున్నాను. కాకపోతే ఇవి ఎవరు చేపిస్తున్నారో ఒక్క నిమిషం మీరు ఆలోచించాలి. మత్తయి సువార్త 24 అధ్యాయము 24వ వచనం చూడండి. మత్తయి సువార్త చూడండి 24 అధ్యాయము, ఏమండి 24 అధ్యాయము 24వ వచనం చూద్దాం. చూడండి ఏముందో. జరుగుతాయండి, ఇప్పుడు జరుగుతాయి, ఎప్పుడూ జరుగుతాయి. ఎందుకు జరుగుతున్నాయో, ఎవరు చేపిస్తున్నారో నీకు తెలియాలి కదా. అదే ఏమండి, ఇంత తిన్న తర్వాత కూడా మరలా ఇంకేదో ఆలోచిస్తున్నావంటే నిన్ను జీవితంలో ఏ వాక్యము బ్రతికించలేదే కాదు. జీవిస్తున్నావు అన్న పేరుంది, కానీ ఎవరివి? మృతుడివే. కనుక ప్రియులారు చూద్దాం. ఇక్కడ 24 ఇప్పుడు చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయం 24వ వచనం. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, చేస్తున్నారు కదా. అప్పుడు కూడా వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళు కూడా చేశారు. వాళ్ళెవరు? వాళ్ళు కూడా దేవుడి శక్తి ఉందనుకున్నావా? చెప్పండి. ఏమండి, ఇలా ఆలోచిస్తే బైబిల్ ఎక్కడండి తప్పుడుగా ఎవడండి మాట్లాడేది? ఆలోచించండి. ఇన్ని తెలియక, సందర్భాలు తెలియక, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియక, జరుగుతున్నవా, జరిగిపోయినవా, జరిగేవా, ఏవి తెలియక ఏది పడితే అది ఒక నేర్చుకోవటం లేదు, దాని మీద పరిశోధన చేసేవి లేదు. బైబిల్ ఏ పత్రం చదివేయటం, చెప్పేయటం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 24 అధ్యాయము 24వ వచనం ఏముంది? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఇప్పుడు కాదు, యేసు ప్రభు ఉన్న కాలంలోనే దొంగలు వచ్చారని బైబిల్ చెప్తుంది. ఆయన ఉన్న కాలంలోనే అంతమంది ఉంటే, ఆయన లేని కాలంలో ఈరోజు ఎంతమంది ఉంటారో లెక్కల కట్టగలుగుతారా మీరు? చెప్పండి. జరుగుతున్నాయండి అంటారా? జరుగుతాయి. నేను జరగమని చెప్పానా? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే, ఈ వాక్యం వింటున్నావు, అమ్మో ఇంత సత్యము దాగుందా, ఈ బ్రదర్ని ఫాలో అవ్వాలి అనుకున్నప్పటికైనా ఇది సత్యం అని నువ్వు డిసైడ్ అయ్యే లోపలే నిన్ను పడగొట్టిద్ది సైతాను. నిన్ను పడగొట్టిద్దండి. ఎలా? సాధ్యమైతే ఏర్పరచబడిన వారు, అర్థమవుతుందా? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము, ఈ వాక్యము కరెక్ట్ బ్రదర్ చెప్పేది అనుకున్న నిన్ను సైతము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కనపరిచెదరు. ఎవరో ఇవన్నీ చేసేది? అబద్ధపు క్రీస్తులంట, అబద్ధపు ప్రవక్తలంట, అబద్ధపు బోధకులంట. ఆలోచించండి. సందర్భానుసారంగా ఇలా వచ్చిన వాళ్ళు చక్కగా నేర్చుకుని చక్కగా చెప్పాలండి. ఇప్పుడు చూడండి, జరుగుతున్నాయి. ఎవరో? అది మీరే చెప్పాలి. ఇప్పుడు ఎవరు?
ఇంకా మనకి ఆ పాఠం అవ్వలా. అంటే మీ ఆలోచనలు అలా ఉంటాయి కదా, ఇదేంటండి బ్రదర్ ఇలా చెప్పేస్తున్నారు ఏంటండి, మరీను అని చేతులు నలుపుకోకుండా ఒక చురకేసాను ఇక్కడ అంతే. ఇంకా బోల్డ్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి మీకు చెప్పడానికి. నేర్చుకోండి, రోజుకు ఒక వీడియో చేయాలని ప్రార్థన చేయండి. ఓకేనా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం. ఎక్కడికి? మార్క్స్ వార్త 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. మన పాఠం అదే కదా. అంటే చేస్తారంటే ఎవరు చేస్తారు? చేయరని నేను చెప్పట్లేదు, చేస్తారు. ఎవరు చేస్తారని ఉంది అది మరి. ఓకేనా. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు నమ్మని వారు ఎవరు ప్రభుని? శిష్యులు. ఏమండి? ఆ మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తము, వారి హృదయము కాఠిన్యము నిమిత్తము వారిని ఏం చేశాడు? గద్దించి ఇక వీళ్ళు వెళ్ళరు ఎక్కడికి? సర్వ సృష్టికి సువార్త అందించడానికి. అందుకని వీళ్ళకి ఫోన్స్ వస్తున్నాయి. ఒక్క నిమిషం అండి, సారీ, ఏమనుకో.